కేంద్ర మంత్రివర్గంలో వెలిగింది. 2 రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 5గురికి సెంట్రల్ కేబినెట్లో కీలక శాఖలు దక్కాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురికి కేంద్ర కేబినెట్లో బెర్త్ దొరికింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ హోదా దక్కగా బండి సంజయ్కి సహాయ మంత్రి పదవిచ్చారు. ఏపీ నుంచి మరో 2కి సహాయ మంత్రి హోదా ఇచ్చారు. కిషన్ రెడ్డికి కీలకమైన గనుల శాఖను కేటాయించారు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. సహాయ మంత్రుల్లో శ్రీనివాస్ వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా కేబినెట్లో చోటు దక్కింది. పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పోస్ట్ ఇచ్చారు. బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి హోదా దక్కింది. తనకు కీలకమైన బొగ్గు, గనుల శాఖను కేటాయించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ ఫ్యాక్టరీలకు బొగ్గు కొరత లేకుండా చూస్తానని, ప్రైవేట్ సెక్టార్లో బొగ్గు కంపెనీలను సమన్వయం చేసుకుంటానని చెప్పారు ఆయన. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా, కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పవర్ గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఈరోజు విద్యుత్ కోత లేని దేశంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా దాన్ని మరింతగా మరి ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. తనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల శ్రీనివాస్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఓ సామాన్య కార్యకర్తకు అత్యున్నత పదవి లభించిందన్నారు. నాకు అవకాశం కల్పించడం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి బీజేపీ సామాన్య కార్యకర్తకు కలిగినటువంటి గౌరవంగా ఇవాళ భావిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యకర్తకు ఈ విధమైనటువంటి అవకాశం కలిగించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు ఇవాళ మంత్రిగా నియమించినటువంటి నాకు శాఖలను కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. మొత్తానికి ఈసారి కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత గల శాఖలే దక్కాయి.